సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్ లోకి రావాల్సిందే. ఇలా రెస్ట్ అండ్ డ్రగ్ లుక్ లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. దీంతో అందరూ ఇదే బాట పట్టారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కొత్త సినిమా పెద్దితో ఇదే లుక్ లోకి వచ్చేశాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు పెద్ది అన్న టైటిల్ తో పాటు లుక్ రివీల్ చేశారు. రంగస్థలం తర్వాత మరోసారి గుబురు గడ్డంతో కనిపిస్తూ ఊరమాస్ లోకి వచ్చేశాడు. కొన్ని నెలలుగా గడ్డం పెంచుతూ కనిపించాడు రామ్ చరణ్. ఇక అల్లు అర్జున్ అయితే 5 ఏళ్ల పాటు పుష్ప లుక్ ను మెయింటైన్ చేస్తూ 2 హిట్స్ కొట్టాడు. గెటప్ ఒకటే కాదు, డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చి రగడ్ అండ్ రస్టిక్ లుక్ తో ఇంప్రెస్ చేశాడు బన్నీ. బాక్స్ ఆఫీస్ లో తన రికార్డులు తనే తిరగరాయాలంటే గెటప్ మార్చేస్తాడు నాని. ఆ మధ్య దసరాతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటాడు. ఇదే ఇన్స్పిరేషన్ తో ది పారడైజ్ తో మరోసారి డిఫరెంట్ గా గెటప్ తో వస్తున్నాడు. అక్కినేని హీరోలు చాలా క్లాస్ గా ఉంటారు. వీళ్ళకి అలాంటి రోల్సే వస్తాయి. ఇలాంటి సినిమాలు ఎన్ని చేసినా సక్సెస్ దక్కకపోవడంతో ఈ క్లాస్ హీరోలు కాస్త ఊరమాస్ గా మారిపోయారు. చైతూ తండేల్తో చాలా కాలానికి హిట్ చూశాడు. గెటప్ మార్చనిదే, కష్టపడినదే సక్సెస్ దక్కదు. దీంతో రియలిస్టిక్ కథను ఎంచుకున్న చైతూ జాలరిగా మారిపోయి స్టైలిష్ లుక్ నుంచి రఫ్ లుక్ లోకి రావడమే కాదు, ఏడాదికి పైగా ఇదే లుక్ మెయింటైన్ చేశాడు. ఇంతవరకు సరైన హిట్ లేని అఖిల్ కూడా గుబురు గడ్డంతో ఏడాది నుంచి కనిపిస్తున్నాడు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత రగుడ్ లుక్ లోకి వచ్చేసిన నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. వరుస ఫ్లాప్లతో వరుణ్ వెనకబడిపోకుండా మట్కా వచ్చిన 5 నెలల్లో కొరియన్ కథతో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి లాంగ్ హెయిర్ బియర్డ్ తో కనిపించనున్నాడు వరుణ్. ఇక ఎప్పుడూ లేనిది మహేష్ కూడా గడ్డం పెంచేశాడు. ఏదో ఇంతకాలం లైట్ బియర్డ్ తో మేనేజ్ చేసిన రాజమౌళి మాత్రం పట్టుబట్టి మరీ గెటప్ మార్చేశాడు. ప్రిన్స్, మిల్కీ బాయ్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ జక్కన చేతిలో పడి మారిపోయాడు.